ఫాల్ సీలింగ్ చూస్తే లగ్జరీ ఫీల్ వస్తుంది, కానీ అది సేఫ్గా ఉందా లేదా ఎప్పుడైనా చెక్ చేశారా? ఫాల్ సీలింగ్ అంటే డెకరేషన్ అని చాలా మంది అనుకుంటారు, కానీ అది హీట్ కంట్రోల్ చేయడానికి, ఫాల్ సీలింగ్ ప్లానింగ్ చేయడానికి, కన్సీల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫాల్ సీలింగ్ మెయిన్ గా జిప్సమ్ బోర్డ్స్ ఆర్ పీవీపీతో చేస్తారు. అడ్వాంటేజెస్: రూమ్ లో హీట్ రెడ్యూస్ అవుతుంది, ఎస్పెషల్లీ టాప్ ఫ్లోర్స్ లో. ఎల్ఈడి లైటింగ్, కూలర్స్ వల్ల అంబియన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలక్ట్రికల్ వైర్స్, ఏసీ డక్ట్స్ కన్సీల్ చేయొచ్చు. కామన్ మిస్టేక్స్: ఫ్రేమ్ వర్క్ వీక్ ఉంటే సీలింగ్ సాగ్ అవుతుంది ఆర్ కొలాప్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మాయిశ్చర్ ఎక్స్పోజర్ ఉంటే జిప్సమ్ డ్యామేజ్ అవుతుంది, మెయింటెనెన్స్ చాలా కష్టం. లీక్ అయితే ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. స్టిక్ పాయింట్స్: ఫస్ట్, జిఐ ఫ్రేమ్వర్క్ క్వాలిటీ, ప్రాపర్ థిక్నెస్, గ్యాల్వనైజ్డ్ ఐరన్ సెక్షన్స్ వాడాలి. సెకండ్, యాంకరింగ్, సీలింగ్ స్లాబ్స్ కి స్ట్రాంగ్ గా సస్పెండ్ చేయాలి. లెస్ దాన్ 4 feet స్పేసింగ్ ఉండాలి. ర్యాండమ్ ఫిక్సింగ్ చేయకూడదు. థర్డ్, బోర్డ్ క్వాలిటీ, మాయిశ్చర్ రెసిస్టెంట్ జిప్సమ్ బోర్డ్స్ బాత్రూమ్స్ అండ్ బాల్కనీస్ లో వాడాలి. ఫోర్త్, ట్రాప్ డోర్స్, ఏసీ ఆర్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం ఓపెనింగ్స్ అనేవి కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఫిఫ్త్, అలైన్మెంట్ అండ్ ఫినిషింగ్, జాయింట్ క్రాక్స్ రాకుండా ప్రాపర్ గ్లాస్ ఫైబర్ టేప్ వేసి ఫినిషింగ్ అనేది చేయాలి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడడానికి బాగుంటుంది, కానీ సేఫ్టీ ఫస్ట్. ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఒకసారి చెక్ చేయండి, తర్వాత మాత్రమే బోర్డ్స్ ఫిక్స్ చేయండి. ఇటువంటి ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కోసం హరీష్ ఇన్ఫ్రాని ఫాలో చేయండి.